హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కటింగ్ జాకెట్ లైనింగ్తో ఎలా కట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ముందుగా మీరు బార్కి మడతేసిన తర్వాత క్రాస్ కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఖర్చుకు కొంచెం వదులుకోండి, ఒక ఇంచ్ వదిలేసేసిన తర్వాత నేను అక్కడ లైన్స్ పెట్టుకున్నాను చూసారా, లైన్స్ అలా పెట్టుకోండి. తర్వాత జాకెట్ని షోల్డర్ దగ్గర కుట్టు వచ్చింది కదా, అక్కడికి బారుగా మడతేసుకొని అక్కడికి చూసుకొని మీకు డాట్ పెట్టుకోండి. తర్వాత నడుం దగ్గర ఎంత ఉంటుందో చూసుకొని డాట్ పెట్టుకోండి. ఆ డాట్ దగ్గర నుంచి ఈ డాట్కి ఎంతవరకు ఉంది అదంతా క్లియర్గా నేను డాట్స్ పెడుతూ లైన్స్ గీస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. నేను అలాగే టేప్తో కూడా చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ టేప్తో క్రాస్కి మెడ కొంచెం లూజ్గా, మెడకి గ్యాప్ ఇవ్వడం కోసం నేను 2.5 పెట్టుకున్నాను. అండ్ నాకు షోల్డర్ వచ్చేసి ఈ జాకెట్కి 3.5 వచ్చింది కాబట్టి నేను 3.5 పెట్టాను. మీరు చూసుకొని చేసుకోండి. జాకెట్కి మీకు షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ ఎంత ఉంటుంది అదంతా చూసుకొని చేసుకోండి. తర్వాత నేను జాకెట్ని చూపించిన విధంగా మీరు అక్కడ మడతేసుకోండి. మడతేసి ఆ జాకెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది చూడండి. ఖర్చు నేను ఇక్కడ 2 డాట్స్ పెట్టాను. ఫస్ట్ డాట్ వచ్చేసేమో జాకెట్ ఒరిజినల్ లూజ్ ఎంత ఉందో అది. సెకండ్ డాట్ వచ్చేసి ఖర్చు ఎక్కువ ఉండాలి కదా, ఎందుకంటే మనం అందరం వెయిట్స్ కొంచెం లావ్ అయితే మళ్ళీ సరిపోవాలి కాబట్టి అక్కడ వరకు పెట్టాం. అండ్ ఇక్కడ నేను గీతలు గీసాను చూసారా, నేను గీతలు గీసాను కదా, ఆ గీతలు గీసినట్టు మీరు గీతలు గీసుకోండి. అర్థమైద్ది అనుకుంటే కనుక గీసుకోకండి. నేను ఏంటంటే అర్థం అవడం కోసం, తెలియని వాళ్ళు ఉంటారు కదా కొత్త వాళ్ళు, అందుకని చెప్తున్నాను. ఇలా గీతలు గీసుకోండి. గీతలు గీసుకున్న తర్వాత నేను బ్యాక్ నెక్ కోసం రౌండ్గా కట్ చేసుకోవడానికి తీసుకున్నాను. ఇదేమో చంక మీకు అక్కడ వరకే ఎలా తీయాలి అనేది తెలియాలి కాబట్టి నేను టేప్తో కూడా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను లైన్ గీసుకున్నాను, నాకు అలవాటు కాబట్టి నేను లైన్ గీసుకున్నాను. ఒక 1.5 ఇంచ్ ఆ లైన్ నుంచి 1.5 ఇంచ్ తీసుకొని మీరు అక్కడ గీత గీసుకొని చూసుకుంటూ చేసుకోండి. ఇక నేను కట్ చేస్తున్నాను. ఇది బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. బ్యాక్ వచ్చేది వెనక నెక్ నీట్గా కట్ చేస్తున్నాను చూడండి. ఆ లైన్లో ప్రాపర్గా క్లియర్గా ఉండేటట్టు ఆ లైన్ అంతా మీకు క్లియర్గా కనపడేటట్టు కట్ చేసుకోండి. మొత్తం కట్ చేసేయండి. చంక దగ్గర క్రాస్ క్లియర్గా రావాలి. ఖర్చు ఇదంతా ఎక్స్ట్రా పోయేటట్టు చూసుకోండి. ఆ డాట్ దగ్గర మనం ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మనకి లూజ్ నుంచి ఆ లైన్ ఉంది కదా, ఆ డాట్ దగ్గర ఒక జాయింట్ ఇచ్చాను, ఎందుకంటే తర్వాత కుట్టేటప్పుడు మనకు అక్కడ కుట్టు రావాలి కాబట్టి. తర్వాత జాకెట్ని 4 మడతలు వేయండి. 4 మడతలు వేసి ఇంకో ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్కి వచ్చేసరికి చేతులు తీసుకుంటున్నాను. నేను క్రాస్ కట్ చేసేస్తాను. అక్కడ వరకు నాకు జాకెట్ క్రాస్ వచ్చింది కాబట్టి అక్కడ వరకు కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత నేను అక్కడ నుంచి అక్కడ వరకు లైన్ పెట్టాను. అంత ఎందుకు వదిలేసానంటే తర్వాత చేతి పనికి వెళ్తుంది కదా, చేతి పని లోపలికి మడతేసి పెడతాం కాబట్టి చేతి పని కోసం అంత వదిలేసాను. ఇప్పుడు చేతి బారు ఇది ఒరిజినల్, అది లోపలికి వెళ్ళిపోయేది, ఇది ఒరిజినల్గా ఉండేది. లోపల ఇది ఇంత బార్ వచ్చింది నాకు. నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఎందుకంటే అది ఖర్చు కోసం జస్ట్ కొంచెమే తీసుకుంటున్నాను. లోపల ఖర్చు, చేతి లోపల ఖర్చు కొంచెం వెళ్తుంది కాబట్టి కొంచెం అట్లా తీసుకున్నాను. తర్వాత జాకెట్ మీరు బారు చంక దగ్గరికి మడిచి తీసుకోండి. నీట్గా చంక దగ్గరికి మడిచి తీసుకోండి. అక్కడ వరకు నాకు వచ్చింది, నేను అక్కడ వరకు పెట్టాను. తర్వాత అది బార్ అనమాట. నాకు చెయ్యి ఒకవైపు బారు ఒకవైపు చిన్నగా ఉంటుంది కదా, అక్కడ వరకు వచ్చింది. దానికి కొంచెం ఖర్చుకు వదిలేస్తాను. దీన్ని కూడా నీట్గా కట్ చేసి తీసుకుంటాను. రెండు వైపులు అక్కడ జాయింట్ వచ్చింది కదా, జాయింట్ని కట్ చేశాను అనమాట, ఎందుకంటే అక్కడ మనకి కుట్టు వెళ్తుంది. ఇక చేతులు నీట్గా లైనింగ్ చేతులు వచ్చేసాయి. అదిగోండి రెండు చూపించాను కదా, 2 వచ్చేసాయి. అండ్ ఇంకా ఇప్పుడు వాటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా మిగిలిన జాకెట్ క్లాత్ ఉంది కదా, మిగిలిన లైనింగ్ క్లాత్, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత దాన్ని క్రాస్గా పెట్టండి. మనం ఆల్రెడీ బ్యాక్ నెక్ తీసుకున్నాం కదా, దాని లైనింగ్ని క్రాస్గా పెట్టండి. క్రాస్గా పెట్టి ఇప్పుడు మీరు జాకెట్ ఒకసారి అంతా మీరు లైనింగ్ అదంతా క్లియర్గా ఏం మడతలు లేకుండా అంతా శుభ్రంగా ఉండేటట్లుగా చూసుకోండి. అంటే వెనకాల ఏమి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉండేటట్టు చూసుకోండి. దాని లైన్ వేయండి. నా జాకెట్ కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ముందే ఫ్రంట్ నెక్కి చూసుకున్నాను. అండ్ జాకెట్తో కూడా మీకు చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి నా జాకెట్కి ఇక్కడ వరకు
అట్లాగే మీరు బ్యాక్ నెక్కి ఎంత అయితే ఎట్లా ఉందో అట్లాగే చూసుకొని తీసుకోండి. అండ్ నాకు ఇక్కడ 4 ఉక్సుల దగ్గర 4 ఉక్స్ దగ్గరికి నేను జాకెట్ కటింగ్ ఆపేస్తానమాట. ఎందుకంటే మళ్ళీ కింద షేప్ పట్టీ వస్తుంది కాబట్టి అక్కడ నుంచి అక్కడ వరకు ఆపేసాను. 4 ఉక్సుల వరకే వేసాను చూడండి. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరన్నా హైట్గా ఉన్న వాళ్ళకైనా కూడా 4 ఉక్స్ దగ్గర ఆపేసుకోండి. తర్వాత షేప్ పట్టి యాడ్ అవుతుంది కాబట్టి సరిపోద్ది. అండ్ మెడ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి మనకి షేప్ పట్టుకొని మధ్యలోకి పట్టుకొని కింద ఉన్న కుట్టు దగ్గరికి పట్టుకొని మీరు అక్కడ నుంచి అక్కడికి డాట్ వేసుకోండి. తర్వాత ఈ క్రాస్ మీరు 4 ఉక్స్ పట్టి తీసారు కదా, అక్కడ నుంచి డాట్ పెట్టేసుకోండి. క్లియర్గా చూసుకోండి. ఈ షేప్ క్లియర్గా ఉండాలి. షేప్ క్లియర్గా ఉంటేనే షేప్ నిలబడినట్టుగా మరీ చండాలంగా లేకుండా నీట్గా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి నడుం దగ్గర ఇటువైపు 2 డాట్స్ ఎందుకు పెట్టానంటే మీరు అక్కడ లూజ్ వచ్చేది ఎక్స్ట్రా వచ్చేది మొత్తం క్లియర్గా కనపడుతుంది కాబట్టి. అండ్ ఇంకా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ క్రాస్ నీట్గా ఉండాలి. ఈ క్రాస్ నీట్గా ఉంటేనే మీకు అక్కడ జాకెట్ క్రాస్ కటింగ్ క్లియర్గా వస్తుంది. నీట్గా కట్ చేసుకోండి. మెడ కూడా చూసుకొని క్లియర్గా కట్ చేసుకుంటున్నాను. అండ్ కింద మీరు అక్కడ నేను 4 డాట్ పెట్టాను కదా, దానికి నేను కొంచెం కిందకి కూడా కట్ చేశాను. ఎందుకంటే ఆ 4 డాట్ వచ్చేసి మీకు ఎందుకు పెట్టానంటే షేప్ పట్టి ఇక్కడ వరకు వచ్చింది అని తెలియడం కోసం పెట్టాను. అది చూసుకోండి. తర్వాత 2 కలిపి ఒకసారి దగ్గర పెట్టేసుకొని ఎడ్జెస్ ఏదన్నా క్లియర్గా లేదు అనుకుంటే కనుక ఒకసారి చూసుకొని కట్ చేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్నాను మీకు. ఇక్కడ 2 ఒకేసారి దగ్గరికి పెట్టాను. అండ్ జాకెట్ ఎదర మెడ కొలత వేసుకున్నాను. ఎదర మెడ కొలత నాకు కొంచెం క్రాస్గా ఉన్నట్టు, ఇంకొంచెం క్రాస్ ఉండాలనిపించింది. అందుకే నేను ఇంకోసారి కొంచెం డాట్స్ పెట్టుకుంటున్నాను. డాట్స్ పెట్టుకొని దాన్ని అక్కడ వరకు కట్ చేస్తాను. అక్కడ వరకు కట్ చేస్తున్నాను. క్లియర్గా చూసుకోండి. మీరు 1కి 2 సార్లు అయినా క్లియర్గా చూసుకొని చేసుకుంటే ఒక్కసారికి అంత పర్ఫెక్ట్గా రాదు. 1కి 2 సార్లు చూసుకుంటే క్లియర్ అవుతుంది మీకు. నీట్గా క్రాస్ కట్ చేసుకుంటే మనకి ఎదర మెడ క్లియర్గా వస్తుంది. షేప్లు అవన్నీ క్లియర్గా ఉంటాయి. ఇది మనకి ఇప్పుడు చూపించేది అక్కడ ఉక్స్ పట్టీ దగ్గరది. అది మీరు ఉక్స్ పట్టీలు కాజా పట్టీలు క్లియర్గా వేసుకోవాలి కాబట్టి మీకు అక్కడ వరకు చూపిస్తున్నాను నేను. తర్వాత మీకు షేప్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక డాట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డాట్. క్లియర్గా సరిపోయింది. నేను పెట్టిందంతా క్లియర్గా సరిపోయింది. మనం 4 ఉక్సుల దగ్గరికి పెట్టాం కదా, అది 4 ఉక్సుల దగ్గరికి నేను జాయింట్ చేశాను అనమాట. మీకు అక్కడ నేను మొత్తం ఎందుకు ఎక్స్ట్రా ఉంచానంటే ముందు ఒకసారి చూపించి తర్వాత కట్ చేద్దామనేసి, క్లియర్గా చూపిద్దామనేసి పెట్టాను. నేను కట్ చేశాను మళ్ళీ మొత్తం ఆ 4 ఉక్సుల వరకు పెట్టాను. మడతేసేది అక్కడ నుంచి మడతేసుకొని క్లియర్గా చూసుకుంటే మనకి షేప్ నీట్గా వస్తుంది. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డాట్ వేసాను చూసారా, మీకు అక్కడ షేప్కి కుట్టు రావాలి కదా, ఆ కుట్టు కోసం నేను డాట్ పెట్టాను. మీరు ఎగ్జాక్ట్గా అక్కడ మడతేసి ఇక్కడ పెట్టుకొని టేప్తో చూపిస్తాను ఇప్పుడు మీకు ఎంత పొడవు ఉండాలి అనేది. ఎగ్జాక్ట్గా మీరు చూడండి, 1.5 డాట్లు పెట్టుకుంటే మనకి తర్వాత కుట్టేసుకునేటప్పుడు షేప్కి 3 కుట్లు వేస్తాం కాబట్టి చంక నుంచి అది కుట్లు. ఇది వచ్చేసి చంక నాకు ఇంకొంచెం క్రాస్గా కావాలనిపించింది. ఇంకొంచెం నేను చంక క్రాస్ తీసుకుంటున్నాను. క్లియర్గా చూడండి, చంక క్రాస్ నీట్గా ఉండాలి. వెనక దానికంటే ఎదర చంక క్రాస్ కొంచెం ఎక్కువగా వచ్చింది. కొంచెం ఎక్కువగా మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎదర లూజ్ రాకుండా ఉండాలి. అది అక్కడికి మనకి లూజ్ అనమాట. ఇందాక మనం ఆల్రెడీ వెనక పార్ట్కి కట్ చేసాం కదా, అక్కడికి లూజు. ఇక అవి 2 పక్కన పెట్టేసుకుందాం. అవి 2 పక్కన పెట్టేసుకొని ఇప్పుడు షేప్ పట్టీ కట్ చేసుకుందాం. షేప్ పట్టీలు మనకి 4 రావాలి. ప్రతి జాకెట్కి మనం 4 వేసుకోవాలి. మనకి ఇక్కడ షేప్ పట్టీకి ఖచ్చితంగా 3.5 ఉంది. బట్ నేను ఇక్కడ 4 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి. షేప్ మీరు ఒకవైపు క్రాస్ ఉండాలి, మధ్యలో క్రాస్ ఉండాలి, అటువైపు ఇటువైపు నీట్గా ఒకే సమానంగా రావాలి కాబట్టి నేను చూసి తీసుకుంటున్నాను. నేను ఎలా కట్ చేస్తున్నానో చూసుకొని అలా కట్ చేసుకోండి, అలా వెళ్తుంది. ఎందుకంటే మనకి జాయింట్స్ దగ్గర కుట్టేటప్పుడు సమానంగా ఉండాలి, మధ్యలోకి మాత్రం క్రాస్ రావాలి. అది అట్లా ఉండాలి. చూడండి, నీట్గా నేను పెట్టినట్టుగా చూసుకోండి. నాకు దానికి 2 షేప్ పట్టీలు అయ్యాయి. ఇంకోటి నేను దీనిలో కట్ చేసుకుంటున్నాను.
2 కట్ చేసుకుంటున్నాను. అండ్ నడుం పట్టి దీన్ని నడుం పట్టి వెనక మనం వేసుకుంటాం కదా నడుం పట్టి, అది నడుం పట్టికి కట్ చేశాను. ఇవి ఇంకా వచ్చేసి నేను మెడకి బార్కి మెడపట్టీలు కట్ చేసుకుంటున్నాను. అండ్ చంకకి నాకు కొంచెం చేతికి లైనింగ్ లూజ్గా సరిపోలేదు, అందుకని నేను చంకకి క్రాస్కి కొంచెం కట్ చేశాను. చంక పట్టీలు అనమాట, వాటిని చంక పట్టీ అంటారు. అండ్ ఇది ఉక్స్ పట్టీలు, షేప్ పట్టీలు. ఇంకా ఇవి ఉక్స్ పట్టీకి మనకి ఉక్స్ పట్టీకి కావాలి, మెడపట్టీకి మనం లైనింగ్ వేసుకునే వాళ్ళకి నార్మల్గా కుట్టుకునే వాళ్ళు అయితే నార్మల్గా కుట్టుకుంటారు, లైనింగ్ వేసుకునే వాళ్ళకి మెడపట్టీకి కావాలి. మనకి లైనింగ్ నేను మెడపట్టీకి ఉన్న మిగిలిన పీసులన్నీ మెడపట్టీకి క్లియర్గా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అది చూసుకొని క్లియర్గా చేసుకోండి. మెడపట్టీకి మనకి ఎంత పీస్ కావాలో తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. జస్ట్ ఒక అంగుళం ఉంటే సరిపోతుంది. అంగుళం వెడల్పు ఉండి కాస్త బారుగా ఉండేటట్టు చూసుకొని మెడపట్టి నీట్గా కట్ చేసుకొని పెట్టుకోండి. నాకు ఇంతవరకు మెడపట్టికి సరిపోతుంది కాబట్టి నేను ఇంతవరకు తీసుకున్నాను. అండ్ ఇగోండి చూడండి, మనకి చేతులు ఇది నేను పెట్టిన మొత్తం చూడండి, నేను వెనక పార్ట్ మొత్తం ఫ్రంట్ పార్ట్ అన్నీ పెట్టాను. నీట్గా ఉంది నా జాకెట్. నేను మధ్యలో అక్కడ ఖాళీ వచ్చిన దగ్గర నేను షేప్ పట్టీలు అవన్నీ వేస్తాను. అండ్ ఇది నేను కుట్టే విధానం మీకు మళ్ళీ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను కుట్టే విధానాన్ని మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి మీకు లైనింగ్ జాకెట్ ఎలా కట్ చేయాలి అనే విధానం చూపించాను. మీరు లైనింగ్ నేను వేసి చూపించాను, కుట్టే విధానాన్ని ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కటింగ్ జాకెట్ లైనింగ్తో ఎలా కట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ముందుగా మీరు బారుగా మడతేసుకొని బార్కి